గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనకి నీతిని న్యాయాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలిపిన తర్వాత కూడా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని సపోర్ట్ చేయడం అనేది దేవునికి చాలా వ్యతిరేకమైన కార్యం. ఆ వ్యక్తి మనకి చాలా సన్నిహితుడు అవ్వచ్చు, బంధువు అవ్వచ్చు, రక్త సంబంధం అవ్వచ్చు, మిత్రుడు అవ్వచ్చు. తప్పుని తప్పులా గద్దించాలి కానీ తప్పుని ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. చూద్దాం వాక్యాన్ని. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. నువ్వు నిజంగా వాక్యాన్ని అనుసరించేవాడువైతే తప్పు చేసిన వాడితో పోరాడతావు, కానీ తప్పు చేసిన వాడిని పొగిడేవాడువైతే ధర్మశాస్త్రం నీకు తెలుసు, వాక్యం తెలుసు, చక్కగా వాక్యం బోధిస్తావు, చక్కగా వాక్యాన్ని వింటావు, అర్థం చేసుకుంటావు. కానీ ఆ వాక్యాన్ని త్రోసివేసిన వాడువై ఒక దుష్టుని నువ్వు పొగుడుతున్నావు, ఒక దుష్టుని వెనకేసుకొస్తున్నావు. వాడు నీకు స్నేహితుడని, బంధువని, రక్త సంబంధమని. జాగ్రత్త. దేవుని ధర్మశాస్త్రం వాక్యానికి విరోధకరమైన క్రియది అని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మనం ఎవరినైనా బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నామా, నీకెంతో ఇష్టడవ్వచ్చు, లేక ఆ వ్యక్తితో నీకు చాలా పని ఉండొచ్చు, మేలు చేసేవాడు అవ్వచ్చు, అయినా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో మనం ప్రవర్తించాలి. చూడండి, కీర్తనాకారుడు అంటాడు 50వ కీర్తన 16వ వచనంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకు ఏమి పని, నా నిబంధన నీ నోట వచ్చించదవేమి. నీ నోట్లోంచి నా వాక్యం ఎందుకు వస్తుంది? ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడు, ఆ వాక్యాన్ని పాటించినప్పుడు, నా వాక్యాన్ని చదవడం ఎందుకు, నా వాక్యాన్ని బోధించడం ఎందుకు? ఒక దుష్టునితో కలిసి వాడితో నువ్వు ఏకీభవించేవాడు అయితే నా వాక్యం ఎందుకు రావాలి నీ నోట్లోంచి? క్రింద 18వ వచనంలో 50వ కీర్తనలోనే, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. తప్పుని గద్దించు, దొంగతో కూడా ఏకీభవిస్తావు, కానీ నా వాక్యాన్ని మాత్రం నీ నోట్లోంచి ఎందుకు రప్పిస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మన యొక్క రిలేషన్స్లో కానీ, ఆఫీసులో కానీ, ఎక్కడైనా సరే తప్పును తప్పుగా ఖండించగలుగుతున్నామా? అట్లీస్ట్ ఆ తప్పుని సపోర్ట్ చేయకుండా, నాకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, నాకెంత మేలు చేసిన వాడైనా ఆ తప్పుని నేను సపోర్ట్ చేస్తే నా దేవునికి విరోధం అవుతాను. బైబిల్లో ఒకసారి ఒక లేవీని ఉపపత్నిని దుర్మార్గులైన కొందరు బెన్యామీనీలు పాడు చేశారు. లేవీయుడు ఆ పాడు చేసి చంపేస్తే ఆ విషయాన్ని అందరికీ తెలిపితే ఇశ్రాయేల్ కతిమా గోత్రస్తులందరూ బెన్యామీనీలకి గద్దించారు, ఆ దుర్మార్గులకి మీరు శిక్ష విధించండి. అంటే బెన్యామీనీలందరూ కూడా ఆ తప్పు చేసింది మా వాళ్ళే కాబట్టి, మనం మంచి బలవంతులం కాబట్టి, మన ప్రజలు మనం సపోర్ట్ చేద్దామని మూర్ఖంగా వ్యభిచారం చేసి ఒక స్త్రీని చంపిన ఆ దుర్మార్గులను సపోర్ట్ చేసినందుకు ఆ యొక్క భయంకరమైన యుద్ధంలో 1,00,000 మంది చచ్చిపోయారు. ఈ సివిల్ వార్లో వితిన్ ద ఇస్రాయేల్లో జరిగిన యుద్ధం ఇది మనకి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం ఉంటుంది. నాకు తెలిసి దట్ వాజ్ ద ఫస్ట్ సివిల్ వార్ అండ్ ద వర్స్ట్ సివిల్ వార్ ఇన్ ఇజ్రాయెల్ హిస్టరీ. ఒక పాపాన్ని, ఒక తప్పుని బెన్యామీను గోత్రం అంతా కూడా మావోళ్ళని చెప్పి, క్యాస్ట్ ఫీలింగ్ అంటారు చూసారా, ఆ విధంగా సపోర్ట్ చేసినందుకు బెన్యామీనీలు సర్వనాశనం అయిపోయింది. గోత్రం సర్వనాశనం అయిపోయింది. జాగ్రత్త. నావోడు, నా కులస్తుడు, నా సంఘస్థుడు, నా క్రైస్తవుడు అని చెప్పి, నా రక్త సంబంధం అని చెప్పి తప్పుని సపోర్ట్ చేసామా, మన చేతులు కాల్చుకుంటాం. బైబిల్లో ఒక తెలివైన స్త్రీ ఉంది. షేబా అనే ఒక దుర్మార్గుడు దావీదుని ఎదిరించి వెళ్ళినప్పుడు దావీదు అంటాడు యోవాబుతో, వాడు మనకి బహుగా అన్యాయం చేసిన వాడిని వదలొద్దు, వాడిని తీసుకురండి అంటే వాడు పారిపోయి ఇశ్రాయేలు పట్టణాల్లో ఒక పట్టణమైనటువంటి ఆబేల్ బెత్మాయా అనే పట్టణం, ఈ విషయం మనకి 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది. ఆ పట్టణంలో దాక్కుంటాడు. యోవాబు చాలా బలవంతుడు కదా, సైన్యాన్ని వేసుకెళ్ళి ఆ పట్టణం అన్ని ఆ రోజుల్లో పట్టణం చుట్టూరు గోడలు, పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి, క్లోజ్ చేసుకున్నాడు. ఆ పట్టణస్తులందరూ అతను సపోర్ట్ చేస్తున్నారు షేబాకి.
యోవాబు ఆ పట్టణాన్ని, ఆ గోడను బ్రద్దలు కొట్టి పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తూ ఉంటే ఇదంతా చూసిన ఒక తెలివైన స్త్రీ ఆ పట్టణం పైనుండి గట్టిగా అరుస్తుంది యోవాబుతో, అయ్యా యోవాబు నువ్వేనా? నేనే అని చెప్తాడు. దేవుని పట్టణాల్లో ఒక పట్టణాన్ని నువ్వు నాశనం చేయవలసిన అవసరం ఏంటి? ఒక్కడు తప్పు చేశాడు, నీకు ఆడు కావాలంతేనా? కింద నుంచి యోవాబు అంటాడు, వాడి తల కింద వేసేయి, నేను వెళ్ళిపోతాను అంటాడు. వెంటనే ఆ తప్పు వాడిని, ఆ షేబా అనేవాడిని పట్టుకుని ఆ స్త్రీ తల నరికించి ఆ తల కింద పాడేస్తుంది. పట్టణంకి కానీ పట్టణంలో ఉన్న మనుషులకు కానీ చిన్న హాని చేయకుండా యోవాబు వెనక్కి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని కంపేర్ చేద్దాం. బెన్యామీనీలు దుర్మార్గంగా వ్యభిచారం చేసిన, మర్డర్ చేసేసారు. పాడు చేసి ఒక స్త్రీని మర్డర్ చేసేసిన దుర్మార్గులు సపోర్ట్ చేసినందుకు బెన్యామీను గోత్రమే నాశనం అయిపోయింది. కానీ ఈ స్త్రీ తెలివైన స్త్రీ, తన పట్టణాన్ని, తన దేశాన్ని తన ప్రజలను కాపాడుకుంది. ఏ దుర్మార్గుడు నీకు కావాలో ఆ దుర్మార్గుడు నీకు ఇచ్చేస్తున్నా, మమ్మల్ని వదిలేయన్నది. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అది. దుష్టత్వాన్ని, వికెడ్నెస్ని మనం సపోర్ట్ చేస్తున్నామా, ఖండిస్తున్నామా? ఒకవేళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తితో నాకు పని ఉందని చెప్పి నోటి మాటతో అయినా మనం సపోర్ట్ చేసామా, దేవుని శిక్షకు లోనవుతామనే సత్యాన్ని గమనించి, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవాడే దుష్టుని పొగుడుతాడు. సరదాగా కూడా పొగడదు దుష్టుని. మనం పొగుడుతున్నామంటే దేవుని వాక్యాన్ని తీసి పక్కన పాడేస్తున్నట్టే. ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం పాటిస్తున్నామా, తప్పుని తప్పులా గద్దించి కరెక్ట్ చేస్తాం. దేవుని ద్వారా రివార్డు పొందుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవునికి జడిసి నీతి న్యాయములు నడుచుటకు పరిశుద్ధాత్ముడు మనలను సరైన విధంగా గైడ్ చేసి, లీడ్ చేసి, నడిపించి దీవించునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈ ఉదయకాల సమయన అనుదిన ఆత్మీయాహారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మా యొక్క ప్రేమ లేక రక్త సంబంధము, స్నేహము, అభిమానాన్ని బట్టి నీతి తప్పి వాక్యానికి విరోధంగా దుష్టుని మేము సపోర్ట్ చేయకుండా ఉన్నట్టుగా మాట్లాడుటకును, గద్దించుటకును ధైర్యాన్ని దయచేయమని, నీతి, యథార్థత, పవిత్రత, పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని, మనుషులను సంతోషపరిచే వారంగా కాక నీకు భయపడి నీకు లోబడే వారంగా మేము జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యములో మనల్ని నడిపించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.